హాయ్ 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 మ్యామ్ జీ హాయ్ హాయ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేని? హలో హాయ్. సడన్ గా డిక్లేర్ అయిన హాలిడేని ఈరోజు మా ఫ్రెండ్స్ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి చూడండి, ఇగో ఇది పెద్ద మామిడి తోట, విశాలమైన రోడ్లు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. హాయ్ సార్. హాయ్ హాయ్ సార్. సో ఇప్పుడు మనం ఈ చర్చ్లోకి ఎంటర్ అవుతా ఉన్నాము. చాలా రీసెంట్గా ఓపెన్ అయింది ఇది చర్చ్. ఏషియాలోని అత్యంత పెద్ద చర్చ్. చూడండి ఇది టోంబ్. పైన ఏంజల్ ఇచ్చారు, చూసారా? పైన ఏంజల్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ అండ్ వీఆర్ టేకింగ్ ఫొటోస్. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు. చాలా నీట్గా, అంటే ఒక ప్లేస్ మనము అంటే దాన్ని ఆర్కిటెక్చర్ కానీ అది ఎంత నీట్గా ఉండడం అనేది ఎంత ఆకట్టుకుంటుందో, అలాగే ఒక పరిసరాలు అవన్నీ కూడా క్లీన్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉంది. వీళ్ళందరూ కూడా అంటే పని చేయడం అనేది ఎవరు కూడా అమౌంట్ తీసుకోరు, అంటే చాలా ఫ్రీ సర్వీస్ అన్నమాట వాళ్ళు చేసేది. అవును, అది అవును, పాల్సన్ బ్రదర్ గోపురం అని పెట్టారు, పాలయ్య గోపురం. ఇంకా ఇది కంప్లీట్ కాలేదు, ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా అంటే మైనర్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇది మనకి లోపల వచ్చేసి ఇది వ్యూ అన్నమాట. ఇది ఎంట్రన్స్, ఇటువైపు ఎంట్రన్స్. సో చాలా రోజుల నుంచి చూద్దాం అనుకుంటున్నాము. మేము అనుకోకుండా ఈరోజు టైం కుదిరింది, హాలిడే సడన్గా డిక్లేర్ అవ్వడం వల్ల. వర్షంలో ఇలా చినుకు చినుకు సన్నగా జల్లులు పడుతూ ఉన్నాయి, చిరు జల్లులు. ఈ టైంలో మేమందరం ఫ్రెండ్స్ తోటి ఇలా రావడం జరిగింది. సో చూడండి, మా ఫ్రెండ్స్ వస్తున్నారు అందరు. చాలా బాగుంది. ఇది డిజైనింగ్ అంతా కూడా వీళ్ళు స్పెషల్గా చేశారనమాట. చూడండి, ఎంట్రన్స్ కూడా మనకి సర్కిల్ షేప్లో ఇచ్చారు, మెయిన్ ఎంట్రన్స్ అనేది. మనకి గోపురం అనేది ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి ఉంది. సో ఇది ఎంట్రన్స్. ముందు నుంచి తీస్తాము, బ్యాక్ పడితే ఎట్లా ఎవరనేది తెలియదు, పర్సనాలిటీ వాటి గుర్తుపడతారు తెలిసిన వాళ్ళు. ఇది ఎంట్రన్స్, చర్చ్ ఎంట్రన్స్. ఇది చర్చ్ ఎంట్రన్స్. చూసారు దీని ఆర్కిటెక్చర్ అనేది ఎంత బాగుందో ఒకసారి చూడండి. చూసారా ఇది అసలు ఎంత బాగుందో, మొత్తం అసలు వర్క్ ఫినిషింగ్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఎంట్రన్స్ డోర్ చూడండి, రాజుల కాలం నాటి దర్వాజా లాగా ఉంది, చాలా ప్రెజెంట్గా పీస్ఫుల్గా. లేదే నీకు మెసేజ్ పెట్టిన చూడు, ఫుల్ గ్రాండ్ పార్టీ అని. మేము ఫోటో దిగుతున్నాం, వెయిట్ చేయి. అర్జెంటా? ఇంకో 2-3 తీసి అటు అటు నా ఫోన్ కానుకల పెట్టి.
చాలా బ్యూటిఫుల్. ఇవి విండోస్. ఎంత బాగుంది కదా. అసలు చాలా చాలా సూపర్. కింద గ్రేట్ బంచ్. ఈత చెట్టు, పామ్ ట్రీ. రియలీ సూపర్ ఆర్కిటెక్చర్. ఇదంతా కూడా బయట వైపు వెరండాని ఇలా ఇచ్చారు. ప్రస్తుతం ఇది బయట వైపు. నేను మీకు తర్వాత లోపల వైపు చూపిస్తున్నాను. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాను. దర్వాజా చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ మార్బుల్ అనేది ఫారిన్ మార్బుల్, ఇటాలియన్ సంథింగ్, చైనా నుండి తెప్పించారా? ఫ్యాన్స్ చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి. అంతా లేటెస్ట్ మోడల్లో కట్టడం జరిగింది. సో దీని ఆర్కిటెక్చర్ చూడండి పైన. వీడియో సార్, వీడియో. వావ్, పిల్లర్ అయితే సూపర్. అసలు ప్రతిదంటే గోల్డ్ ఫినిషింగ్ అండ్ సిల్వర్ ఫినిషింగ్తో ఇచ్చారు. అసలు మెటీరియల్ చూడండి, దగ్గర నుంచి చూస్తే కరెక్ట్ రావట్లేదు, బట్ దూరం నుంచి మీకు కరెక్ట్ కలర్ కనిపిస్తుంది. గోల్డ్ వుడెన్ కాంబినేషన్. అంత పెద్ద పిల్లర్ రియల్లీ చాలా చాలా బాగుందండి. చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది కన్స్ట్రక్షన్ అయితే. అసలు మీకు అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ. ఎస్, ఐఎమ్ ఫోకసింగ్ ద డోమ్. మధ్య మధ్యలో ఏంజిల్స్ని పెట్టారు. కింద అండ్ పైన 2 ప్లేసెస్లో, అంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది. సో 2 ఫ్లోర్స్ లాగా కనిపిస్తుంది మనకి ఇక్కడ, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. సో మధ్యలో ఇది డోమ్, ఇదంతా కూడా డోమ్ చాలా పెద్దగా. వస్తున్నాను. సో ఇది స్టేజ్, ప్రేయర్ చేస్తూ ఉంటారు కదా ఇక్కడ, వాళ్ళ ప్రవచనాలు అవన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. సో మా వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఇది పెట్టలేదు సంథింగ్, ఇంక ఇక్కడ కొంచెం ఇన్కంప్లీట్ ఉంది. సో ఈ ఫ్లవర్ వాస్ చూడండి ఎంత బాగుంది.
కాపర్ 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 ఫ్లవర్ వాస్. ఈవెన్ స్పీకర్స్కి కూడా ఇక్కడ విత్ కవర్ ఇచ్చారు. ఎంత ఆర్గనైజ్డ్గా ఎంత బాగుందంటే చూడండి. ఇవి స్పీకర్స్ ఇదేంటి అవి లైటింగ్ అనుకుంటా. అవి లైటింగ్ ఇవి స్పీకర్స్. అవి లైటింగ్. ఒకసారి గ్రానైట్ ఫినిషింగ్ చూడండి, వైట్ మార్బుల్. ఇవన్నీ కూడా చైనా నుంచి తెప్పించారంటే ఈ గ్రానైట్ చాలా అంత ఇంపోర్టెడ్ మెటీరియల్ వాడారు. సో ఇక్కడ బాగా వస్తుందా చూడండి. బ్యాక్ ఎంత రావాలి, ఓకే బాగా వస్తుందా, ఇట్లా స్ట్రైట్గా ఉండాలా, ఓకేనా? ఇది చూడండి మార్బుల్, మధ్యలో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు, అది కూడా షేప్స్. ఇక్కడ మధ్యలో అయినా కనబడకుండా అట్లా ఒక్కొక్కరిని తీయండి. ఎక్కడైనా కాదు మేడం, ఇట్లా సైనింగ్ ఉంది. అయ్యో వాటర్ ఏమంటారు. చాలా సూపర్బ్ నో వర్డ్స్. సో ఇదంతా ఇప్పుడు లైట్స్ వేసలేదు, యాక్చువల్గా లైట్స్ వేసి ఉండి నైట్ టైం కానీ అలా ఉంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది.